నాలుక చేస్తుందంటే నాలుక చాలా భయంకరమైన నాలుక. ఈరోజు నీకు నాలుక ఉంటే ఈ నాలుకతో ఒకసారి ఆలోచించు. నువ్వు రోజంతా ఏం మాట్లాడావు, ఒకసారి ఆలోచించు. ఆలోచిస్తే అర్థమైపోతుంది ఏమి మాట్లాడుతున్నావో, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో, ఎలాంటి ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నావో. నాలుక చాలా ప్రమాదం. దేవుడు అదే చెప్పాడండి, నీ నాలుకలో జీవము మరణము నీ నాలుక వశము ఉంది. కాబట్టి నరుడా జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త నేర్పించి మాట్లాడండి. దేవుడు నిన్ను ప్రేమించి దేవుని రూపంలో నిన్ను చెక్కాడు కాబట్టి, ఆయన స్వరూపంలో నిన్ను నిలబెట్టాడు కాబట్టి, ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా ఆయన మిమ్మల్ని తీర్చిదిద్దాలి కాబట్టి నాలుక ఎలా ఉంటుంది, ఈ నాలుకలో మీరు ఎలా ఉండాలి అని నేర్పిస్తున్నాడండి.